అందరికీ నమస్కారం అండి. బ్రొకోలీ పరాటా. ఫస్ట్ మనము ఈ గోధుమ పిండిని ఒక హాఫ్ కేజీ తీసుకొని చపాతీ పిండిలాగా తడుపుకొని పెట్టాలి. ఒక 10 నిమిషాలు పక్క పెట్టుకోవాలి పిండి కలిపి. ఈ బ్రొకోలీని శుభ్రంగా కడిగి మిక్సీలో వేయాలి. ముక్కలు ముక్కలుగా కావాలి, పేస్ట్ కావద్దండి, సన్న ముక్కలుగా కావాలి. ఇక్కడ మనము ఇవేమి బాయిల్ చేయట్లేము, మనం వండట్లేము, అన్నీ పచ్చివే వేస్తున్నాము. ఎందుకంటే ఈ చపాతీలో ఈ స్టఫ్డ్ పెట్టి కాలుస్తే మంచిగా మగ్గిపోతున్నాయి. బ్రొకోలీ ఒక పావు కప్పు, పన్నీర్ ఒక పావు కప్పు, ఆనియన్స్ ఒక పావు కప్పు, కొత్తిమీర ఒక 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, వాము 1 టీ స్పూను, కారం 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా ఉప్పు. ఇది చాట్ మసాలా అండి, 1 టీ స్పూను చాట్ మసాలా. ధనియా పౌడరు 1 టీ స్పూను. మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఇవి ఊరికనే మగ్గిపోతుందండి. ఇట్లా మనం సన్నగా మిక్సీలో వేసుకున్నాం కాబట్టి బ్రొకోలీని ఊరికనే మగ్గిపోతుంది. దాంట్లో పన్నీరు ఇవన్నీ ఊరికనే మగ్గిపోతాయి. మనం ఆ చపాతీలో స్టఫ్డ్ చేసి మనం చపాతీ చేసి పెనం మీద కాలుస్తే ఆయిల్ వేసి మంచిగా మగ్గిపోతుంది అన్నమాట లోపల కర్రీ. కాబట్టి మంచిగా పేస్ట్లా కాకుండా సన్న ముక్కలు వచ్చేటట్టు కట్ చేయండి బ్రొకోలీని. ఇప్పుడు మనము తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఒక చపాతీ ముద్దంతా తీసుకొని ప్రెస్ చేసుకొని దాంట్లో 1 స్పూన్ కానీ 1.5 లేదంటే 2 స్పూన్లంతా మన తయారు చేసుకున్న బ్రొకోలీ మసాలాని ఇందులో పెట్టేసేయాలి. చపాతీలో నింపేసి చపాతీని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా చేయాలి. ఎందుకంటే ఈ స్టఫ్డ్ పెట్టినాక మనం పల్చగా చేస్తాం కాబట్టి కొద్దిగా మందం చేసుకొని ఈ స్టఫ్డ్ని పెట్టేసి ఒక 2 స్పూన్లంతా పెట్టేసి నెమ్మదిగా ప్యాక్ చేసి, ఇది గట్టిగా ప్రెస్ చేయకూడదు చపాతీని, ఈ పరోటాని గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు మంచిగా ప్యాక్ చేసుకున్నాక పొడి పిండి జల్లి నెమ్మదిగా మళ్ళీ ప్రెస్ చేయాలి. అయితే ఈ ప్రెస్ చేసినాక ఒకదాని మీద ఒకటేసి పేనం మీదకి తీసుకొచ్చి కాలవడానికి చేయకూడదండి. విడివిడిగా ప్రెస్ చేసినాక విడివిడిగా ఉంచాలి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ పెనం మీద కాల్చుకొని తీయాలి. అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. కొంచెం స్టఫ్డ్ పెట్టినాక కొంచెం జాగ్రత్తగా ఒత్తేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయండి ఈ బ్రొకోలీది. ఈ డైటింగ్ చేసే వాళ్ళకు ఈ బ్రొకోలీ చాలా మంచిది. కాబట్టి కంపల్సరిగా మన కూరగాయలలో బ్రొకోలీ కూడా 1 భాగం చేసుకోవాలి. ఈ బ్రొకోలీని కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలకైతే ఏంటి, పెద్దవాళ్ళకైతే ఏంటి, చాలా మంచి కూరగాయలు ఇవి. అంతే అండి. ప్యాన్ వేడి చేసుకొని పక్కన ఇప్పుడు నెమ్మదిగా ఆ పరోటాని వేసి ఒక సైడ్ 1 టీ స్పూన్, ఇంకో సైడ్ 1 టీ స్పూన్ అట్లా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే, కొంచెం నెమ్మదిగా కాల్చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బ్రొకోలీ పరాటా రెడీ అయిపోతుందండి. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మేము చాలా సింపుల్గా ఉన్న ఇంట్లో
ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మేము మా వంటలు చేస్తున్నామండి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము అప్లోడ్ చెయ్యగానే మా వంట మీకు స్క్రీన్ మీద నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు మేము పెట్టే ప్రతి వంటని మీరు చూడగలుగుతారు. చూడండి, ఆయిల్ వేసుకొని 2 వైపులా మంచిగా ప్రెస్ చేస్తూ కాల్చాలి ఈ చపాతీని, ఈ పరోటాని. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఒక 15-20 నిమిషాలలోనే ఈ పరోటాలు అయిపోతాయి. అంతే, ఎంతో రుచిగా ఉండే బ్రొకోలీ పరోటా రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.